గాయ్స్, వెల్కమ్ టు టెకీ ఫుడ్ టేల్స్. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాం. అదే శరత్ సిటీ క్యాపిటల్ మాల్. మేబీ ఈ నేమ్ కొత్తగా ఉండొచ్చు, బట్ ఏఎంబి అంటే అందరికీ ఐడియా ఉంటుంది కదా. ఏఎంబి మాల్ మహేష్ బాబు గారిదని. మొత్తం సినిమాస్కి ఎక్కడికున్నా ఫస్ట్ మనం ఈ మాలే ప్రిఫర్ చేస్తాం మోస్ట్లీ. సో నేనైతే ఆ ప్లేస్కి వచ్చేసా. కొండాపూర్లో ఉంది ఇది ఎగ్జాక్ట్గా. మీకు ఈ మాల్లో ఉన్న ప్రతి డీటెయిల్స్ అయితే మ్యాక్స్ చూపించడానికే ట్రై చేస్తా. మా చెల్లి, నేను, మా హస్బెండ్ అయితే వచ్చాం మాల్కి. చూడండి, నేను మా చెల్లి అయితే చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళిపోతున్నాం. మా హస్బెండ్ ఎక్కడైనా వీడియో చిన్నది మిస్ చేసినా సరే మా గోల్ తట్టుకోలేరు. చూడండి, చాలా హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతున్నాం. మా చెల్లి నేను చాలా ఎగ్జైట్మెంట్తో, చాలా కాన్సన్ట్రేషన్తో లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఏం షాపింగ్ చేయాలి అవన్నీ కూడా ప్లాన్ చేసేసుకుంటున్నాం. లోపలికి వెళ్ళగానే మొత్తం మాల్ మొత్తం కూడా ఒక చిన్న వీడియో టైప్లో తీశాను. చూడండి, ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అన్ని బ్రాండెడ్స్ ఉంటాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే ఆల్మోస్ట్ చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి. మీరు విజిట్ చేయాలి, ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఆల్మోస్ట్ 50% ఆఫ్, 60-40% ఆఫ్లు కూడా బాగున్నాయి. చూడండి, స్టార్ బక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ఇంకా షాపర్ స్టాప్ అన్నీ ఉంటాయి. నేనైతే ఫస్ట్ షాపర్ స్టాప్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాను. ఇందులో కొంచెం షాపింగ్ ఉంది, అది కంప్లీట్ చేసేయాలి. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మేకప్ ఐటమ్స్తో అన్నీ ఉంటాయి. తర్వాత నేను ఫస్ట్ అయితే హ్యాండ్ బ్యాగ్స్ కోసం అయితే చూశాను. హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ చూశాను. నేను వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ బాగుంది కదా, కానీ కాస్ట్ అస్సలు నచ్చలేదు. అరౌండ్ 16,000 ఉంది అది. అందుకే జాగ్రత్తగా అక్కడే పెట్టేశాను. ఇంకా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో అని చెప్పి చూశాను. బ్యాగిట్లో అయితే మాత్రం ఆఫర్స్ బాగున్నాయి. చూడండి, ఇంకా హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ అయితే నేను కంప్లీట్ చేసేసాను చాలా త్వరగా. నెక్స్ట్ ఇంకా డ్రెస్సెస్కి వస్తే అన్ని కొత్త మోడల్స్ బాగా వచ్చినాయి, బాగున్నాయి. ట్రెడిషనల్ వేర్ కానీ వెస్ట్రన్ వేర్ కానీ అన్నీ బాగున్నాయి అన్నమాట. మేము ఇంకా కాశీష్లో అవి చూద్దామని అనుకున్నాము. కాశీష్లో టాప్స్ కానీ చుడిదార్స్ కానీ అవి చాలా బాగుంటాయి. హాట్ కర్రీ బ్రాండ్లో అరౌండ్ 50% ఆఫ్ ఇచ్చారు. ఇక్కడ వెస్ట్రన్ వేర్ చాలా బాగుంది. కలెక్షన్ కూడా చాలా కొత్తగా ఉంది. క్వాలిటీ అయితే ఇంక ఎక్స్ట్రాడినరీ. నా బర్త్డే షాపింగ్ కూడా ఇక్కడే తీసుకున్నాను. అదిగోండి, నా బర్త్డే డ్రెస్ కూడా కనిపిస్తుంది. యాక్చువల్లీ మా హస్బెండ్కి షాపింగ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. దట్టు ఆల్మోస్ట్ నేను వేసుకున్న డ్రెస్సెస్ అన్నీ కూడా తనే సెలెక్ట్ చేస్తారు. ఇంకా కిడ్స్ సెక్షన్ అయితే చాలా బాగుంది. ఫ్రాక్స్ కానీ, ఈ బుడ్డపాప చూడండి ఎంత హ్యాపీగా తిరుగుతుందో షాపింగ్ మాల్ మొత్తం. మాకు ఎందుకు ఈ డ్రెస్ నచ్చింది, చూపించాం. బట్ మా హస్బెండ్కి అయితే నచ్చలేదు, ఇంకా అందుకే పెట్టేసాం. ఇంక తర్వాత ఇంకా కొన్ని తిరిగేసి ఏమైనా అవసరం ఉన్నాయా లేవా అని చెప్పి క్రాస్ చెక్ చేసుకుంటూ తీసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ చూసిందల్లా తీసుకోమని అంటున్నారు. బట్ నాకైతే కొంచెం బడ్జెట్ గురించి కూడా ఆలోచించాలి కదా, అందుకే అక్కడ పెట్టేయమని చెప్పాను. ఇంకా బిల్లింగ్కి వెళ్ళిపోతూ ఉంటుంటే ఇంకా అక్కడ పెడతారు కదా, మనకి కావాల్సినవన్నీ అక్కడే గుర్తొస్తాయి. బిల్లింగ్కి ఒకవేళ వెయిటింగ్ ఎక్కువ ఉంటే అక్కడ ఉండేవన్నీ అన్నిటివి చూడాలనిపిస్తుంది. నేను అలాగే ఇయర్ రింగ్స్, బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయి. సో బిల్లింగ్ కొంచెం లేట్ అవుతుందని చెప్పి మళ్ళీ వచ్చి అవన్నీ చెక్ చేస్తున్నాను. ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, ప్రైజెస్ అవి ఎలా ఉన్నాయి అవన్నీ కూడా కంపేర్ చేస్తున్నాను. హెయిర్ బ్యాండ్స్ అవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్, మనం బిల్లింగ్కి వెళ్ళేటప్పుడే ఫర్ సపోజ్ స్టోరేజ్కి వెళ్ళామనుకోండి, అక్కడే చాక్లెట్స్ అవన్నీ పెడతారు కదా, అలాగే ఇక్కడ కూడా అంతే. చిన్న ఐటమ్స్, ఇయర్ రింగ్స్ అని, బ్యాండ్స్ అని, హెయిర్ బ్యాండ్స్ అని ఇవన్నీ అక్కడ పెడతారు. మనకు అది వెంటనే అవి చూడగానే ఎందుకో టెంప్ట్ అయిపోతాం కదా. నేను చాలా కంట్రోల్ చేసుకుని అక్కడే పెట్టేశాను. వద్దు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామని చెప్పి. ఎక్కువగా అయితే ఆఫర్స్ ఉండు, బట్ ఈరోజు ఏంటో నేను చూశాను, మేబీ 50% సేల్ నడుస్తుంది అనుకుంటా. ఇయర్ రింగ్స్ అన్నిటి మీద కూడా 50%, 1 పేర్ కొంటే ఇంకో 1 పేర్ ఫ్రీ అలా ఉన్నాయి. నేను ఇంకా జాగ్రత్తగా బిల్ పే చేసి వచ్చేసాను అనమాట. అక్కడితో షాపర్ స్టాప్లో అయితే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిటర్న్ వస్తూ ఉంటుంటే ఇంకా కొన్ని డ్రెస్సెస్ చూశాను. బీబాలో కూడా కలెక్షన్ చాలా బాగుంది. అక్కడైతే ఆఫర్ 50 లేదు, బట్ 40-30 అలా ఉందన్నమాట. ఇంకా మిర్రర్ కనిపిస్తే నేను అసలు ఆగను, కొంచెంసేపు వీడియో ఫోటో తీసుకున్నాను. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా స్లిప్పర్స్ కూడా ఆఫర్స్లో బాగున్నాయి. బట్ నేనైతే ఇంకేం తీసుకోలేదు, ఇంక అక్కడితో ఆపేశాను.
ఇంకా షాప్లో మొత్తం అన్నీ చూస్తూ వెళ్తున్నాం. వాచెస్ అవి ఇంకా ఉన్నాయి. ఇంకా అక్కడితో షాపర్ స్టాప్ అయితే అక్కడ కంప్లీట్ చేసి బయటకు వచ్చేసాం. నెక్స్ట్ ఇంకా మాల్స్ అన్నీ చూద్దాము, ఏదైనా అవసరమైతే తీసుకుందాం అని తిరుగుతున్నాం అనమాట. చాలా బ్రాండ్స్ ఉంటాయి ఏఎంబీలో, లైక్ వుడ్లాండ్ కానీ ఎడిడాస్ కానీ. ఇలా ట్రెండ్స్ అయితే 70% ఆఫ్ పెట్టాడు. మనం ఏమైనా డ్రెస్సులు అవి తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. నైకా ఈ అన్నిటి మీద ట్రెండ్ నడుస్తుంది ప్రజెంట్ అయితే. ట్రావెల్ బ్యాగ్స్ మీద కూడా ఆఫర్స్ బాగా నడుస్తున్నాయి. ఫ్లాట్ 50లో స్కై బ్యాగ్స్ కానీ అమెరికన్ టూరిస్టర్ కానీ వస్తుందని అనుకున్నాం. బట్ అది ఆఫర్లోనే 7K 8K ఉంది. ఇంక నేను వద్దని చెప్పి వచ్చేసాను. ఇంకా అలా షాప్కి వెళ్తుంటే లెన్స్ కార్ట్ కూడా ఉంది. స్పెట్స్ ఏమైనా మార్పించుకుంటే వచ్చేయండి, మనకు ఆ టైం కలిసి వస్తుంది. ఇంక ముందు మిర్రర్లో నేను ఒక్కదాన్నే దిగాను కదా ఫోటో. ఈసారి మా చెల్లిని కూడా తీసుకొచ్చాను, మా హస్బెండ్ని కూడా. నెక్స్ట్ అయితే మేము సోల్ స్టోర్కి వెళ్ళాం. ఇదైతే కార్టూన్ యానిమేషన్ రిఫరెన్సెస్గా ఉంటాయి. చాలా యూనిక్గా చాలా బాగున్నాయి. మా హస్బెండ్కి అయితే టీషర్ట్స్ ఇక్కడ పెచ్చగా నచ్చేసినాయి. ఆయన అరౌండ్ 4 టీషర్ట్స్ తీసుకున్నారు. ఇక్కడైతే చూడండి ఎంత క్యూట్గా, కలర్స్ కూడా ఎంత బాగున్నాయో. ఇక్కడైతే బిల్లింగ్కి పెద్ద లైనే ఉంది. నేను ఇంకా మా హస్బెండ్ని బిల్ పే చేసి వచ్చామని చెప్పి నేను బయటికి వెళ్ళిపోయాము. ఈలోగా నేను మా చెల్లి మాల్ అంతా తిరిగి వీడియో తీసేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. ఆయన్ని అక్కడ వదిలేసి మేము ఇద్దరం వచ్చేసాం. ఇంకా మనకి ఏఎంబీలో ఆల్మోస్ట్ బ్రాండెడ్స్ అన్నీ కనిపిస్తాయి మీకు. ఆల్మోస్ట్ మనకి ఏఎంబీలో టాప్ బ్రాండ్స్ అన్నీ కనిపించిపోతాయి. చూడండి, H&M కానీ, కాశ్మీర్ ఎంపోరియో, USPA, వెస్ట్ సైడ్, రేరిజం, రే ర్యాబిట్, ఆల్మోస్ట్ లైఫ్ స్టైల్, మ్యాక్స్, ట్రెండ్స్, షుగర్, ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయన్నమాట. మనకు ఓపికగా తిరిగే ఓపిక ఉండాలి అంతే. మా చెల్లి నేను అలా ఫ్లోర్స్ అన్నీ కవర్ చేసేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పైకి వెళ్తున్నాం. ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే జూడియో ఉంది. అంతే, జూడియో చూడండి మంచి మంచి ఆఫర్స్ పెడతాడు జూడియోలో అసలు ఎప్పుడు కూడా. అలా మొత్తం అన్నీ తిరుగుతున్నాం అనమాట. ఎంత క్లీన్గా, బాబోయ్ అసలు ఈ మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారని అనిపిస్తుంది. ఇంకా అసలు ఏఎంబీకి వస్తే టైమే తెలియదు. అసలు వీకెండ్స్లో అయితే మాత్రం చాలా ఆలోచించుకునే వెళ్ళాలి, ఎందుకంటే జనం చాలా ఎక్కువ ఉంటారు. మేము వీకెండే వెళ్ళాం, కాకపోతే ఏంటి అంటే మార్నింగ్ టైం వెళ్ళిపోయాం అనమాట 11కి అలా. సో ఆ టైంలో కొంచెం తక్కువ ఉంటారు. ఆఫ్టర్ లంచ్ 3 నుంచి నైట్ 10 వరకు అసలు కొంచెం కూడా ఖాళీ ఉండదు అనమాట ఏఎంబీ. మెయిన్గా అకేషన్స్లో కానీ, ఏదైనా వ్యాలంటైన్స్ డే కానీ, సెలబ్రేషన్స్ కానీ, క్రిస్మస్ అవి వచ్చినప్పుడు, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అసలు ఏమి డెకరేట్ చేస్తారో, ఒక థీమ్తో డెకరేట్ చేస్తారు. క్రిస్మస్కి అయితే క్రిస్మస్ ట్రీ పెట్టి అవన్నీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అసలు అప్పుడు మనం చూడడానికి కూడా కళ్ళు సరిపోవు అనిపిస్తుంది. మేమైతే ఆ టైంలో ఈవెంట్స్ కూడా బాగా చేస్తారనమాట. మనం షాపింగ్ చేయడంలో ఎంత హ్యాపీగా ఉంటామో, ఇక్కడ పిల్లలకైతే ఒక పెద్ద ప్రపంచమే ఉంటుంది. మీకు అన్నీ చూపిస్తా, పైకి కూడా వెళ్తా గేమ్ జోన్కి. ఇలానే ఇక్కడ టాయ్స్ అయితే ఎంత బాగున్నాయో చూడండి. ఆ బైక్స్ చూడండి, ఏదో సినిమాలో ఉన్న బైక్స్ చూస్తున్నట్టు ఉంది. స్టోరీ బుక్స్ కానీ, బుక్ టైప్లో సౌండ్స్ అవి వస్తాయి కదా, నేను చదువుకున్నప్పుడు లేవు ఇవన్నీ. ఇప్పుడు వీళ్ళ టెక్నాలజీయే సూపర్ ఉంది. ఇక్కడ అయితే మా చెల్లి కొంచెంసేపు వీడియో తీయక్క చాలా బాగుంది ప్లేస్, పీస్ఫుల్గా ఉందన్నది. అక్కడైతే వీడియో అవి దిగింది. నెక్స్ట్ మేము ఇంకా టాయ్ షాప్లో ఎక్కువసేపు అయితే స్పెండ్ చేయలేదు. ఇంకా అలా బయటకు వచ్చేసాం. డెల్ టెక్నాలజీస్ అంట. మా చెల్లేమో ఇంకా బాబోయ్ నాకు నీరసం వచ్చేస్తుంది, నా వల్ల అయితే కాదన్నది. నేనే ఇంకా అన్నాడు ఇంకా ముందుకు ఇంకా మంచివి చూపిస్తా అని చెప్పి తీసుకెళ్తున్నాను దాన్ని. ఎలా అయితే ఇద్దరం నడుస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, అసలు కొంచెంసేపు అనిపిస్తుంది నేను ఇంకా హైదరాబాద్లోనే ఉన్నానా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నానా అని. చాలా అంటే చాలా డెవలప్ అయింది మన హైదరాబాద్ అసలు. లైట్గా కొంచెం ఆకలి కూడా స్టార్ట్ అయిపోయింది మాకు. ఇంకా అక్కడ నడుస్తున్నప్పుడు ఇంకా మంచి షాప్ దొరికింది మాకు, ద బొంబై స్టోర్ అని. చాలా బాగుంటాయి, వీళ్ళ దగ్గర ఉన్న ప్రతిదీ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. చూడండి దేవుడు బొమ్మలు అవి ఎంత బాగున్నాయో. ఇవి ప్యూర్ బ్రాంజ్ అనుకుంటా. సో వీటి ప్రైజెస్ కూడా
చాలా ఎక్కువగానే ఉంది. చూడండి అసలు శ్రీకృష్ణుడు ఎంత బాగున్నాయో. ఈ శ్రీకృష్ణుడిది అయితే నాకు భలే నచ్చింది. వాళ్ళని అడిగాను నేనైతే వీడియో తీసుకోవాలి అని. వాళ్ళు ఏం నో అబ్జెక్షన్ అన్నారు. వినాయక స్వామి చూడండి, నేను అందుకే ప్రతిదీ కవర్ చేయాలని ఈ షాప్లో కొంచెం ఎక్కువ టైం అయితే స్పెండ్ చేశాను. మనం ఇంట్లో చిన్న చిన్న డెకరేటివ్ టైప్స్లో పెట్టుకోవడానికి అవి చాలా బాగున్నాయి ఇక్కడ. చూడండి లక్ష్మీదేవిది అలా గంటలొచ్చి ఎంత బాగుందో. నాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది. ఇంక అక్కడ ఫొటోస్ తీసుకుని ఇంకైతే బయటకు వచ్చేసాను. కైరా, గో కలర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ ఫ్లోర్లో కూడా. సో ఈ ఫ్లోర్ కూడా కొంచెం తిరిగేసి ఇంకా పైకి వెళ్ళి చూద్దాం, ఇంకా అక్కడ ఏమైనా ఉన్నాయేమో అని అనుకున్నాం. సో నేను మా చెల్లి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ కూడా బాగుంది, బట్ అక్కడైతే వాళ్ళు వీడియో అలౌ చేయలేదు, సో ఇంకా అది వదిలేసాం. చూడండి అసలు ఎంత ఖాళీగా ఎంత నీట్గా ఉందో. వాళ్ళ మెయింటెనెన్స్కి అసలు ఫిదా అయిపోయాను నేనైతే. హ్యామ్లెస్ అని టాయ్స్కి ఇది కూడా ద బెస్ట్ షాప్ అనమాట. చిన్నపిల్లల టాయ్స్కి బాగుంటాయి. ఇంకా ద బజార్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇది ఎలా ఉంది అంటే లైక్ మనం కోటీలో అవి కూడా షాప్స్లోకి వెళ్ళకుండా చిన్న చిన్న సందుల్లో తిరుగుతాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా ద బజార్ అని చెప్పి స్టార్ట్ చేస్తే మీరు లోపలికి వెళ్తే అక్కడ డ్రెస్సెస్ కానీ క్లిప్స్ అవి కానీ చిన్న చిన్న బొమ్మలు, గడియారాలు, వాచెస్ అన్ని రకాలు ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. హెయిర్ బ్యాండ్స్ అవి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. నేను జస్ట్ ఇవన్నీ కవర్ చేయడానికి ఫుల్గా అయితే వీడియో తీశాను. బ్యాంగిల్స్ అవి కూడా చాలా బాగున్నాయి, బట్ అప్పటికే కొంచెం లేట్ అయిందని నేను చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. ఈ పెయిర్స్ చూడండి చాలా నీట్గా ఉన్నాయి కదా. ఈ డ్రెస్సెస్ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. అండ్ ఇప్పుడు సేల్ కూడా ఉందనుకుంటా. ఆల్మోస్ట్ ఫ్లాట్ 50% సేల్ ఎక్కువ నడుస్తుంది. మంచి మంచి బ్రాండెడ్స్ మీద కూడా. ఖచ్చితంగా మీరు కావాలి అనుకుంటే మాత్రం విజిట్ చేయండి. ద మెయిన్ పార్ట్ ఏఎంబి మహేష్ బాబు గారిదని మనకు తెలుసు కదా. ఇందులో మూవీ ఎక్స్పీరియన్స్ అయితే అల్టిమేట్ అని చెప్తాను. నాకైతే చాలా ఇష్టం. ఏ కొత్త మూవీకి వెళ్ళాలన్నా మేము మోస్ట్లీ ఏఎంబి ప్రిఫర్ చేస్తాం. ఇందులో కల్కి మూవీ అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ జరుగుతుంది కదా, మార్కెట్ 99 అన్నీ 99 రూపీస్కి వస్తాయని. నేనైతే ఆ షాప్ కవర్ చేయలేకపోయాను ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఏఎంబి మాల్స్ అవన్నీ చూసి ఇంకా మేము ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. లోపల చాలా స్క్రీన్స్ ఉంటాయి కదా, ఆ స్క్రీన్స్లో కూడా ప్రతి స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా స్క్రీన్ 1 బార్కోస్ ప్రొజెక్షన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ లాంజెస్ అవి కూడా బాగుంటాయి. ఎక్కువగా సెలబ్రిటీస్ అవి వస్తూ ఉంటారు ఏఎంబికి. అండ్ పిల్లల గేమ్ సెక్షన్ అయితే ఉంటుంది. వాళ్ళు ఆడడానికి మనం ఏఎంబిలో పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి కూడా వస్తామో లేదో డౌటే. ఎందుకు అంటే అన్ని గేమ్స్ ఉంటాయి ఇక్కడ. చూడండి పిల్లలు అసలు ఏమాత్రం భయపడకుండా ఎలా ఆడుకుంటున్నారో. ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి 12 ఇయర్స్ పిల్లల వరకు కూడా ఆడుకునే ప్రతి ఒక్క గేమ్ ఉంటుంది. పేరెంట్స్కి అయితే చాలా ఓపిక మెచ్చుకోవచ్చు. వాళ్ళు చాలా ఓపికగా పిల్లల్ని ఆడిస్తూ వాళ్ళు కూడా ఆడుతున్నారు ఇంకేం చేయలేక. చూడండి అసలు ఎంత పెద్ద సెక్షను. ఏఎంబి మాల్లో మనం ఎంత తిరిగినా సరే చాలా ఇంకా ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ఇది చూడండి ఫస్ట్లో చూసి ఏంటా అని చెప్పి కొంచెంసేపు ఆగి ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ స్టార్ట్ అయ్యేటప్పటికి వద్దాంలే అని చెప్పి ఇలాగ తిరుగుతున్నాను. జురాసిక్ పార్క్ గేమ్ అయితే భలే ఉంటుంది, అడ్వెంచర్ గేమ్లా ఉంటుంది. మళ్ళీ అలా లోపలికి వెళ్ళి ఈ పక్క కూడా ఏమున్నాయా అని చెప్పి చూశాను. తర్వాత చూడండి పిల్లలు అయ్యి ఎలా ఆడుకుంటున్నారో. ఇది ఏకంగా డెడ్ ఇన్సైడ్ అంట, భయమేసింది. చూడండి ముందు చూసి వెళ్ళిపోయాను కదా, స్టార్ట్ అయిన తర్వాత వస్తానని. చూశారు కదా వాళ్ళు మామూలుగా రంగురత్నం అయ్యి ఎక్కి ఒక రౌండ్ తిరగడానికే భయమేస్తుంది కదా, వీళ్ళు మొత్తం ఉల్టా పుల్టా తిరుగుతున్నారు. కొంచెం భయమేసింది. ఇంకా ఫైనల్గా హోమ్ సెంటర్ కూడా కవర్ చేసేద్దామని చెప్పి వెళ్ళాను. హోమ్ సెంటర్లో ఆఫర్లు ఇచ్చినప్పుడు డైనింగ్ టేబుల్స్ కానీ సోఫాస్ కానీ మంచి ప్రైజెస్కే మనం తీసుకోవచ్చు. చూడండి ఎంత క్వాలిటీగా ఉంటాయో.
ఒక్కొక్కసారి అనిపిస్తది. లైక్ ఎలా అంటే వాళ్ళు ఆఫర్ పెట్టినప్పుడు 40,000, 50,000 డైనింగ్ టేబుల్స్ 20, 25 సోఫాస్ కూడా అంతే. అలా ఆఫర్స్ పెట్టినప్పుడైతే మనకి ఏదైనా తీసుకోవాలి అని అనుకుంటే ఆ టైంలో ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఫ్లాట్ 50 పెట్టినప్పుడు అవి కూడా. చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయో. ఇక్కడ వినాయకుడి విగ్రహాలయితే బుద్ధుడివి నాకు చాలా నచ్చినియి. హోమ్ డెకర్ ఐటెమ్స్ అయితే చాలానే ఉంటాయి. మనకి ఏదైనా నచ్చితే బుద్ధుడివి అవన్నీ కూడా చూసి తీసుకోవచ్చు. ఇక్కడ వినాయక స్వామి ఫోటో కూడా విగ్రహం ఉంది. అది కూడా మీకు చూపిస్తా. చాలా బావుంది. చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయో. వినాయకుడిదైతే 5,000 ఉంది. బావుంది. బట్ నేనైతే తీసుకోలేదు. నెక్స్ట్ ఫుడ్ కోర్ట్‌కయితే వెళ్ళాము. ఇంకా మా హస్బెండ్ అప్పటి నుంచి కూడా పైకి రాలేదు కదా! ఏం చేస్తున్నారా అని చూస్తే స్లోగా థిక్ షేక్ తాగుతూ ఉన్నారు. ఇంక కునాఫా తీసుకొని ఇంక ఎండ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాము. కునాఫా తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాం. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.